జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించాలనే ఏకైక లక్ష్యంగా మిగతా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఎవరు గెలిచినా పర్లేదు, మళ్లీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం రాకూడదు అని వైరి పక్షాలన్నీ ఏకమయ్యాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ నాయకులు ఇలా ఒకరికొకరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సత్సంబంధాలుండడం, అందరికీ ఉమ్మడి శత్రువు కేసీఆర్ అవడంతో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వారందరినీ కలిపింది. దాంతో ఈ నియోజకవర్గంలో గెలవడం బీఆర్ఎస్ కు అత్యంత ప్రెస్టేజ్గా మారిపోయింది. మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు, గెలిచే అవకాశాలెంత అనే విశ్లేషణలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ లో మాగంటి గెలవడానికి బీఆర్ఎస్ క్యాడర్తో పాటు సినిమా వాళ్లు, ఆంధ్ర సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం, బీఆర్ఎస్ కి మద్దతిచ్చే ముస్లింస్ ప్రధాన కారణాలు. ఇప్పుడు మాగంటి చనిపోవడంతో ఇక్కడ సెటిలర్స్, బలమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు అనేది ప్రశ్నార్థకం. సుమారు 3.7 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు 1.20 లక్షలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న ఎంఐఎం ఓట్లు మెజారిటీ ఎటుపడితే వారు గెలిచే అవకాశాలున్నాయి. కానీ ఈసారి ముస్లింల ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య భారీగా చీలిపోతాయి. అలానే కమ్మ, రెడ్లు, యాదవ కులాలకు చెందిన ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. ఆంధ్ర సెటిలర్స్, సినిమా వాళ్ల ఓట్లు కీలకమే. వీరిలో అత్యధిక జనాభా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. అందువల్ల సినిమా బ్యాచ్, ఆంధ్ర సెటిలర్స్ మెజారిటీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపొచ్చు అంటున్నారు. అయితే ఏపీలో కూటమిగా ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు ఇక్కడ సేమ్ అదే స్ట్రాటజీ అమలు చేయాలని చూస్తున్నాయి. వీరికి లోపాయికారిగా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ గెలవకూడదంటే దానికి ఇక్కడి నుండే అందరం కలిసి పనిచేయాలి అనే నిర్ణయానికి వారంతా వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి చంద్రబాబుని కలిశారు. కాస్తో కూస్తో క్యాడరున్న జనసేన కూడా రంగంలోకి దిగింది. ఇదంతా గమనిస్తున్న బీఆర్ఎస్ తన వ్యూహాలకు ఇప్పటి నుండే పదును పెట్టడం స్టార్ట్ చేసింది. టికెట్ దగ్గర నుండి బీఆర్ఎస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది పార్టీ నాయకత్వం. బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయనే విషయమై సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఉప ఎన్నికలో గోపి భార్య సునీతకు టికెట్ ఇస్తే ఎలాగుంటుంది అనే విషయమై అధినేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సానుభూతి వర్కౌట్ అవదు అనేది మెజారిటీ అభిప్రాయం. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మరి అన్ని పార్టీల మూకుమ్మడి దాడిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారో చూడాలి.